శ్రమలో నాకు ఇది త్రోవ చూపును, శ్రమలో నాకు ఇది ఆనందాన్ని సంతోషాన్ని దయచేయను. ప్రతముడు చెల్లి సహోదరులారా, ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారో మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 43వ అధ్యాయములో ఒక భక్తుడు మాట్లాడుతున్న మాటలు మనం విందాం. 3-4 వచనాలు మనం చూసినట్లయితే మనకు దేవుడు అది తెలియచేస్తాడు. నీ వెలుగు నీ సత్యమును నాకు బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతము నీ నివాసస్థలమును నన్ను తోడుకోను వచ్చును. నాకు ఆనందం సంతోషం కలుగజేయ దేవుని యొద్దకు చేరేదను. ప్రియతముని చెల్లి సహోదరులారా, మనం 3-4 వచనాల్లో లేఖనాన్ని మనం ధ్యానించాం. అయితే శ్రమలో తను ఉన్నప్పుడు, చీకటిలో తాను ఉన్నప్పుడు, బంధకంలో తాను ఉన్నప్పుడు, దేవునికి దూరంగా తను ఉన్నప్పుడు, తాను బలహీనమైనప్పుడు ఏమి ఆశిస్తున్నాడు, ఏమి కోరుతున్నాడు అంటే దేవుని వెలుగును కోరుతున్నాడు, దేవుని సత్యమును కోరుతున్నాడు. దేవుని సత్యము అతనిని సమాధానంలోకి, సంతోషంలోకి నడిపిస్తుందంట, ఆనందంలోకి నడిపిస్తుందంట. అసలు దానికి శ్రమలు ఏంటి, శ్రమలు ఎందుకు ఇలా నన్ను ఆవరించే మనం చూసినట్లయితే ఆ మాటలో 4వ వచనం చూడొచ్చు. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు ఆనందం సంతోషం కలగజేయ దేవుని వద్దకు చేరేదను. దేవా నా దేవా సితార వాయించు నీకు కృతజ్ఞతలు చెల్లించదును. ప్రియతముని చెల్లి సహోదరులారా, దేవునికి దూరం అయిపోయాడు, దేవుని వాక్యానికి దూరం అయిపోయాడు, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. దేవుని స్తుతించే దాంట్లో, దేవుని గణపరిచే దాంట్లో తను దూరం అయిపోయినప్పుడు, శత్రువు తనను చుట్టుముట్టినప్పుడు, చీకటి తనను ఆవరించినప్పుడు, నేను నీ వద్దకు వచ్చినట్లయితే నాకు సమాధానం సంతోషం కలుగుతుంది. కాబట్టి నీ సత్యమైన వెలుగును చూపించు, నీ సత్య మార్గమును చూపించు. అవి నా శ్రమలను తీరుస్తాయి, నా బాధలు తీరుస్తాయి, నా కష్టాన్ని తీరుస్తుంది అని శ్రమలో, బాధలో, కష్టంలో, నష్టంలో ఉన్నప్పుడు దేవుని స్నేహాన్ని ఆశిస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవునిపై ఆధారపడుతున్నాడు, దేవునిపై నమ్మకం ఉంచుతున్నాడు. ఈ కోరహు కుమారులు ఇంతగా దేవునిపై ఆధారపడి నమ్మకాన్ని చూపుతున్నారు. ప్రియతముని చెల్లి సహోదరులరా, శ్రమలో నువ్వు ఈరోజు మరి దేవునిపై ఆధారపడుతున్నావు, శ్రమలో దేవుని త్రోవ చూపమని అడుగుతున్నావా? కష్టంలో, నష్టంలో దేవుని సన్నిధికి వెళ్ళినట్లయితే శ్రమలు తీరుతాయని ఆయన సత్య మార్గమును ఆశిస్తున్నాం. ఒకసారి ఆలోచించాయి, నా పాదములకు నీ వాక్యమే వెలుగాయను అని దావీదు మహారాజు ఏ రీతిగా వాక్యంపై ఆధారపడుతున్నారు, అదే రీతిగా వీరు ఆధారపడుతున్నారు. ఇలా మనము శ్రమలలో, బాధల్లో, కష్టంలో దేవుని సన్నిధికి మనం చేరినట్లయితే ఆయన త్రోవ మనకు చూపుతాడు, ఆయన త్రోవ మనకు వెలుగుగా ఉంటుందని దావీదు భక్తుడు ఏ రీతిగా చెప్పాడు, అదే రీతిగా ఈ కీర్తనకారుడు కానీ దేవుడిపై ఆధారపడుతున్నాడు, దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. బాధలో భక్తుడు ప్రార్థిస్తున్నాడు, బాధలో భక్తుడు దేవుడిపై ఆధారపడుతున్నట్టుగా ఈ కీర్తన మనకు తెలియజేస్తున్నది. కాబట్టి శ్రమలో నాకు త్రోవ చూపేది ఏదైనా ఉందంటే క్రీస్తు వెలుగే. శ్రమలో నాకు త్రోవ చూపేది ఏదైనా ఉందంటే, సంతోషం సమాధానం ఇచ్చేది ఏదైనా ఉన్నదంటే అది ఆయన సత్యమైన వాక్యమే అన్నట్టుగా, ఆయన సత్యమైన వాగ్దానం అన్నట్టుగా, ఆయన సత్యమైన జీవ మార్గము, ఆయన సన్నిధి అన్నట్టుగా ఈ కీర్తనకారుడు లిఖిస్తున్నాడు, ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి శ్రమలో, బాధల్లో మనం అందరము క్రీస్తుపై ఆధారపడినట్లయితే ఆయన గాఢాంధకార చీకటిలో ఆయన వెలుగును ప్రసాదించి మన పాదములకు దీపముగా ఆ వాక్యంతో మనని సంతోష సమాధానంలోకి నడిపించి దేవుడు అయినాడు. కాబట్టి కీర్తనకారుడు వల్లే మనం దేవుడిపై ఆధారపడాలి.